హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL ఫుల్ కోర్స్. ఇప్పటి వరకు మన కోర్స్లో బేసిక్ కమాండ్స్ అన్నీ చూసాం. ఇప్పుడు మనం జాయిన్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ అందులో ఫస్ట్గా క్రాస్ జాయిన్ అంటే ఏందో చూద్దాం. క్రాస్ జాయిన్ అన్న కార్టీషియన్ ప్రోడక్ట్ అన్న రెండు ఒకటే. అసలు క్రాస్ జాయిన్ అంటే ఏందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ వీడియోకి కావాల్సిన డేటాబేసెస్ అనేవి సెటప్ చేసుకుందాం. ఇంతకుముందు మనం డ్రాప్ చేసినా పర్లేదు. సో మనం సెటప్ చేసుకోవడానికి ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న కోర్స్ డేటాబేసెస్ లింక్ని క్లిక్ చేసి కొత్త ఫైల్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఈ కోర్స్ కావాల్సిన మొత్తం డేటాబేసెస్ అన్నీ ఈ కొత్త ఫైల్లో ఉంటాయి. సో మీకు డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ SQL స్క్రిప్ట్ అని నొక్కితే అండ్ అందులో కూడా మనకి డౌన్లోడ్స్లోకి వెళ్తే మోవా కోర్స్ డేటాబేసెస్ అని ఒకటి కనబడుతుంది మనకి SQL ఫైల్. దాన్ని ఓపెన్ నొక్కండి అండ్ ఇక్కడ మనకి ఒక SQL ఫైల్ అనేది వచ్చేసింది. సో ఈ కోర్స్కి కావాల్సిన డేటాబేసెస్ అన్ని క్రియేట్ చేయడానికి ఈ స్క్రిప్ట్ని రన్ చేస్తే సరిపోద్ది. సో ఈ SQL ఫైల్ని రన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి 3 డేటాబేసెస్ వచ్చినాయి. ఏవేవి? మోవా కాలేజ్, మోవా కంపెనీ, శాంపిల్ డేటాబేస్ అని 3 వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ కోర్స్ కావాల్సిన డేటాబేసెస్ అన్ని సెట్ చేసుకున్నట్టు. నెక్స్ట్ అసలు ఈ కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏందనేది మనం చూద్దాం. కార్టీషియన్ ప్రోడక్ట్ అనేది 2 టేబుల్స్ మీద చేసి ఒక ఆపరేషన్. అంటే ఇంతకుముందు మనం వాల్యూస్తో ఆపరేషన్స్ చేసి రిజల్ట్ తీసుకొని చూసినాం, కానీ 2 టేబుల్స్ మీద ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుంది అది మనం కార్టీషియన్ ప్రోడక్ట్లో చూసుకోవచ్చు. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ టేబుల్ ఒకటి ఉంది అండ్ HODs టేబుల్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే కార్టీషియన్ ప్రోడక్ట్లో మనం ఒక టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రోతో ఇంకో టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రోని అటాచ్ చేసి పెడితే సరిపోద్ది, మనకి కార్టీషియన్ ప్రోడక్ట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఇక్కడ రాహుల్ వర్మ ఈసీ అని ఒక ఫస్ట్ రో ఏదైతే ఉందో దాన్ని HODs టేబుల్లో ఫస్ట్ రోతో మ్యాచ్ చేసి చూస్తాం, అంటే ఫస్ట్ రోతో అటాచ్ చేసి చూస్తాం, సెకండ్ రోతో అటాచ్ చేసి చూస్తాం అండ్ థర్డ్ రోతో అటాచ్ చేసి అని అక్కడ టోటల్గా మనకి రిజల్ట్ టేబుల్లో ఆ ఫస్ట్ రో వల్లనే మనకి 3 అనేవి ఫామ్ అయినాయి రోస్. అండ్ అలాగే సెకండ్ దాన్ని కూడా మనం ప్రతి దాంతో అటాచ్ చేసి మనం రిజల్ట్ టేబుల్లో ఉంచుతాం. సో బేసికల్లీ మనకి ప్రతి ఒక్క రో అనేది నెక్స్ట్ టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రోతో అటాచ్ అయ్యి మనకి రిజల్ట్ టేబుల్లో వస్తుంది. సో స్టూడెంట్ టేబుల్లో ఉన్న ప్రతి రో అనేది HODs టేబుల్లో ఉన్న ప్రతి రోతో అటాచ్ అయ్యి మనకి క్రాస్ జాయిన్ రిజల్ట్లో మనకి వస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా క్రాస్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ రో అనేది మనకి HOD దాంట్లో ఫస్ట్ రోతో మ్యాచ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ రోతో మ్యాచ్ అయిపోయింది, థర్డ్ రోతో. రాహుల్ వర్మ అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది. ఆ లెక్కను చూసుకుంటే మనకి ఓవరాల్గా 12 రోస్ వచ్చినాయి. యువతలో మనకి 4 రోస్ ఉండే, ఇక్కడ 3 రోస్. సో 4 × 3 12 రోస్ వచ్చినాయి మనకి రిజల్ట్ టేబుల్లో. ఏది మన క్రాస్ జాయిన్ రిజల్ట్ టేబుల్లో 12 రోస్ వచ్చినాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్రాస్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో. ఇది చాలా సింపుల్ జాయిన్, ఏం లేదు, సింపుల్గా టేబుల్ 1 తీసుకున్నామా, అందులో ఉన్న ప్రతి రోతో ఇందులో ఉన్న ప్రతి రోని అటాచ్ చేసి ఉంచేసామా, ఓవరాల్గా మనకి n × m రోస్ ఉన్న రిజల్ట్ టేబుల్ అనేది మనకు వస్తుంది. ఇదే మనం కావాలంటే ఇందులో కూడా ట్రై చేసి చూడొచ్చు. MySQLలో సేమ్ టేబుల్ మనకి మన డేటాబేసెస్లో క్రియేట్ చేసి ఉంచాను. ఈ మన స్క్రిప్ట్ క్లోజ్ చేసేద్దాం. ఇది న్యూ SQL ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఇందులో ఈ 2 టేబుల్స్ అనేవి మనకి మోవా కాలేజ్ డేటాబేస్లో ఉన్నాయి. ఇక్కడ టేబుల్ చూసుకున్నట్టయితే HOD ఉంది, స్టూడెంట్స్ ఉంది. ఓకే, సో మనం మోవా కాలేజ్ డేటాబేస్ని ఇప్పుడు యూజ్ చేయాలి. దానికి మనం యూస్ మోవా కాలేజ్ అని కమాండ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ దీని లోపల మనం ఫస్ట్ అసలు టేబుల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. ఫస్ట్ మనం స్టూడెంట్స్ టేబుల్ చూసుకున్నట్టయితే రాహుల్ వర్మ, నైనా కపూర్
ఆయిషా పటేల్, ప్రియా దేశాయ్ అని ఇలా 4 rows ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టుగానే 4 rows ఉన్నాయి. హెచ్ఓడిస్ టేబుల్ కూడా చూసుకున్నాం. హెచ్ఓడి టేబుల్లో మనకి 3 rows ఉన్నాయి. ఇప్పుడు మనం క్రాస్ జాయిన్ చేయాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా క్వైరీ ఫస్ట్ ఫ్రమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో ఫస్ట్ బేస్ టేబుల్ ఏది ఉంది, స్టూడెంట్స్ ఉంది. కానీ ఇక్కడ బేస్ టేబుల్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, స్టూడెంట్స్తో పాటు హెచ్ఓడి టేబుల్ క్రాస్ జాయిన్ అయిన టేబుల్ అనేది మనకి ఇప్పుడు బేస్ టేబుల్. సో స్టూడెంట్స్ అని ఇచ్చి క్రాస్ జాయిన్ అని ఇచ్చి ఇక్కడ క్రాస్ జాయిన్ ఆపరేటర్ ఇచ్చినాక హెచ్ఓడి అని ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి రిజల్ట్లో సేమ్ ఇంతకుముందు ఎలా అయితే ఒక్కొక్క రో ఇంకో టేబుల్లో ఒక్కో రోతో మ్యాచ్ అయ్యి రిజల్ట్ చూపించిందో అలాగే మనకి 12 rows మనకి రిజల్ట్ టేబుల్లో వస్తున్నాయి. క్రాస్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ మనం MySQLలో కూడా క్లియర్గా చూసుకున్నాం. అండ్ ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా ఇచ్చాము క్రాస్ జాయిన్ అని, కానీ ఇలా కాకుండా ఇంప్లిసిట్ ఫామ్ కూడా ఉంటుంది. సో క్రాస్ జాయిన్ ఇవ్వకుండా స్టూడెంట్స్ కామా హెచ్ఓడి అని ఇచ్చినా మనకి ఏమైందంటే ఇక్కడ మనకి ఈ 2 tables నుండి మనకి బేస్ టేబుల్ ఫామ్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా మనకి క్రాస్ జాయిన్ అయిపోద్ది. ఇక్కడ మనం రిజల్ట్లో చూసుకోవచ్చు సేమ్ వచ్చింది మనకి రిజల్ట్ అనేది, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇలా మనం ఏ 2 tablesనైనా క్రాస్ జాయిన్ చేసి చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకు వచ్చే రిజల్ట్ టేబుల్లో ఈ టేబుల్ ఇంటూ ఈ టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ని ఇంటూ చేస్తే ఎన్ని రోస్ అయితే వస్తాయో అన్ని రోస్ మనకి రిజల్ట్ టేబుల్లో వస్తాయి. సో మీరు అనుకోవచ్చు నార్మల్గా అసలు ఓకే ఇవన్నీ వచ్చినాయి కానీ ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినాయి, అసలు దీంతో మనకి లాభం ఏముంటుందని మీరు అనుకోవచ్చు. కానీ మనం నార్మల్గా చూసుకున్నట్టయితే రిజల్ట్ టేబుల్లో ఇవన్నీ వచ్చినాయి. ఇందులో మనకి చూసుకుంటే సమ్ యూస్ఫుల్ రోస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఎక్కడెక్కడైతే మనకి డిపార్ట్మెంట్ అనేది మ్యాచ్ అయిందో అవన్నీ యూస్ఫుల్ రోస్ అన్నట్టు. మనకి ఇప్పుడు రాహుల్ వర్మ ఈసీ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ మ్యాచ్ అయింది ఫస్ట్ రోలో. అండ్ హెచ్ఓడి నేమ్ సుబ్రహ్మణ్యం అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ రో మొత్తంలో స్టూడెంట్ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఓడి నేమ్ కూడా ఉంది. ఇంతకుముందు మనకి సపరేట్ టేబుల్స్లో ఉన్నప్పుడు అలా చూసుకోలేకపోయినాం. జాయిన్ చేసుకొని మనం స్టూడెంట్ నేమ్ని హెచ్ఓడి నేమ్ని కంపేర్ చేసి చూసుకోవచ్చు, అంటే ఏ స్టూడెంట్కి ఏ హెచ్ఓడి నేమ్ ఉంది అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది మనకు ఒక యూస్ఫుల్ రో. అండ్ ఇంకొకటి ఏది, నైనా కపూర్ కూడా ఈసీ అనేది మనకి మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆయిషా పటేల్కి సివిల్ శ్రీనివాసులు అనేది మ్యాచ్ అయింది. సో అది కూడా ఒక యూస్ఫుల్ రో. అలా మనకి ప్రియా దేశాయ్కి ఎలాంటి యూస్ఫుల్ రో లేదు, మనకి మెకానికల్తో మ్యాచ్ అయ్యేవి ఏవి లేవు కాబట్టి. సో మెకానికల్కి హెచ్ఓడియే లేడు ఇక్కడ, బట్ మనకి స్టూడెంట్ ఉంది. సో ఇక్కడ మనకి 3 యూస్ఫుల్ రోస్ ఉన్నాయి. ఆ 3 యూస్ఫుల్ రోస్ కాకుండా మిగతా అన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు యూజింగ్ వేర్ క్లాస్ని యూజ్ చేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం క్రాస్ జాయిన్ చేసి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చినాం. ఇక్కడ మనకి ఇలా ఫామ్ అయిన టేబుల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్ చూసుకోవచ్చు, డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు, హెచ్ఓడి నేమ్ కూడా మనం ఒకటేతోనో చూసుకోవచ్చు. ఇలా మనకి జాయిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మీరు నార్మల్గా అనుకోవచ్చు అసలు విడదీయడం ఎందుకు 2 tables లెక్క, మళ్ళీ జాయిన్ చేసి ఇన్ఫర్మేషన్ చూసుకోవడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే డేటా రిడెండెన్సీ అంటే ఆల్రెడీ ఉన్న డేటానే మళ్ళీ రావడం, దానివల్ల మనకి ఓవరాల్గా తీసుకునే స్పేస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ రోలో సెకండ్ రోలో మనకి ఈసీ సుబ్రహ్మణ్యం మళ్ళీ రిపీట్ అయింది. అట్లా మనకు 100 స్టూడెంట్స్ ఉంటే 100 times అది రిపీట్ అవుతుంది. అట్లా మనకు కాకూడదు కాబట్టి మనకి హెచ్ఓడి టేబుల్ అనేది సపరేట్గా ఉంచి మనం స్టూడెంట్ టేబుల్ అనేది సపరేట్గా ఉంచినాం. అండ్ డేటా రిడెండెన్సీ కాకుండా మనకి అనామలీస్ అనేటివి కూడా ఉంటాయి. అనామలీస్ అంటే ఇక్కడ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఏమేమి అనామలీస్ వస్తాయంటే డిలీషన్ అనామలీ, అప్డేషన్ అనామలీ, ఇన్సర్షన్ అనామలీ, ఇవన్నీ వస్తాయి మనకి. నార్మల్గా అప్డేషన్ అనామలీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఈసీలో
హెచ్ఓడి అనే అతను మారిండు అనుకుందాం. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం తీసేసి సమ్ విక్రమ్ అనే అతన్ని పెట్టాలనుకున్నాం. సో ఏం చేస్తాం, నార్మల్గా ఫస్ట్ రోలో చేంజ్ చేయాలి, మళ్ళీ సెకండ్ రోలో చేంజ్ చేయాలి, మొత్తం అన్ని రోస్లో చేంజ్ చేస్తూ పోవాలి. మళ్ళీ ఏదైనా మిస్ అయిందంటే మళ్ళీ మనకి ఇష్యూ అయింది. కానీ అదే మనకి హెచ్ఓడిస్ టేబుల్ సపరేట్ ఉంటే జస్ట్ ఒక ప్లేస్లో చేంజ్ చేస్తే సరిపోతుంది మనకి. అండ్ అట్లే డిలీషన్ అనామలీ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఆయిషా పటేల్ అనే అమ్మాయి ఇక్కడ ఉంది ఈ టేబుల్లో. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, కంప్లీట్లీ ఆ టేబుల్ డిలీట్ చేస్తే ఏమైందంటే ఆ హెచ్ఓడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా మనకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సివిల్కి శ్రీనివాసులు హెచ్ఓడి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి డిలీట్ అయిపోతుంది. అప్పుడు మనకి చాలా ఇష్యూ అవుతుంది. మళ్ళీ ఎవరైనా స్టూడెంట్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనకి ఇన్సర్షన్ అనామలీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్టూడెంట్కి హెచ్ఓడి నేమ్ అనేది మనకి లేదు. యాక్చువల్గా అయితే హెచ్ఓడి ఉన్నాడు, కానీ మనకి డేటా డిలీట్ అయిపోయింది. సో ఇవన్నీ ఇష్యూస్ రావద్దు కాబట్టి మనం టేబుల్స్ని సపరేట్గా నార్మలైజ్ చేసి ఉంచి దాన్ని జాయిన్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా క్వైరీస్ రాసుకొని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం అనామలీస్ చూసుకున్నాం. అండ్ డిఫరెంట్ టేబుల్స్ ఉంచి మళ్ళీ దాన్ని జాయిన్ ఎందుకు చేయాలనేది మనం రీజన్ అనేది చూసుకున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ఎలాగైతే మనం ఫిల్టర్ చేసామో అదే మనం MySQLలో చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకున్నాం, ఫ్రమ్ తీసుకున్నాం, ఈ బేస్ టేబుల్ అనేది ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ అని తీసుకున్నాం. ఆ టేబుల్లో మనం ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాం. ఫిల్టర్ చేసినాక మనకి ఏమేమి రోస్ కావాలంటే, ఎక్కడైతే మనకి ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ అనేది ఈక్వల్ అవుతుందో అలాంటి రోస్ మాత్రమే మనకు కావాలని అనుకుంటున్నాం రిజల్ట్ టేబుల్లో. సో మనం ఏం చేస్తున్నాం, వేర్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి ఈ డిపార్ట్మెంట్ నేమ్ సేమ్ ఉంది, కానీ మనం దీన్ని డినోట్ చేయడానికి సపరేట్ నేమ్స్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఫుల్ నేమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి స్టూడెంట్ టేబుల్కి సంబంధించింది, ఇవి రెండేమో మనకి హెచ్ఓడి టేబుల్కి సంబంధించినవి. సో మనం ఇక్కడ ఏమని ఇస్తామంటే వేర్ స్టూడెంట్స్ డాట్ డిపార్ట్మెంట్ అంటే స్టూడెంట్స్.డిపార్ట్మెంట్ అంటే మనం ఈ కాలంని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, అండ్ మనకి HODs.డిపార్ట్మెంట్ అంటే ఈ కాలంని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఇప్పుడు మనం బేస్ టేబుల్ తీసుకున్నాం. ఓకే, బేస్ టేబుల్లో మనకి ఎక్కడైతే స్టూడెంట్స్.డిపార్ట్మెంట్ అంటే ఈ కాలం వాల్యూ HODs.డిపార్ట్మెంట్ అంటే ఈ కాలం వాల్యూకి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రోస్ని మాత్రమే మనం రిజల్ట్ టేబుల్లో ఇస్తాం. అలా మనం ఇప్పుడు ఫిల్టర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు సేమ్ అలాగే 3 రోస్ మాత్రమే మనకి రిజల్ట్లో వచ్చినాయి. ఇలా మనకి క్రాస్ జాయిన్ అనేది వర్క్ అయ్యిద్ది. అండ్ ఇది స్టూడెంట్స్ టేబుల్లోనే కాకుండా మనం వేరే టేబుల్లో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం వేరే డేటాబేస్ యూజ్ చేద్దాం. యూజ్ మావా కంపెనీ అని ఇద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మావా కంపెనీని మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్స్ టేబుల్ని క్రాస్ జాయిన్ చేసి చూసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క ఎంప్లాయీకి మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న రోస్ అనేవి యాడ్ అయిపోయినాయి. సో కావాలంటే డిపార్ట్మెంట్స్ టేబుల్ సపరేట్గా చూసుకుందాం. డిపార్ట్మెంట్ టేబుల్లో 6 రోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక్కొక్క పర్సన్ నేమ్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఒక్కొక్క రో అనేది 6 టైమ్స్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కో డిపార్ట్మెంట్ రోతో జాయిన్ అయ్యి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఐడి అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఐడి అనేది ఏదైతే ఉందో దాంట్లో ప్రతి దాంతో ఒక్కోసారి జాయిన్ అయ్యి మనకి కనబడుతుంది. ఇట్లే మనకి ప్రతి ఎంప్లాయీకి అలాగే జాయిన్ అయ్యి కనబడుతుంది. అంటే టోటల్గా ఇక్కడ మనకి 25 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో 6 రోస్ ఉన్నాయి. సో 25 × 6 అన్ని రోస్ వచ్చినాయి మనకి ఇప్పుడు రిజల్ట్లో. ఓకే, అండ్ ఇందులో మనకి యూస్ఫుల్ రోస్ ఏవి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఈ డిపార్ట్మెంట్ నేమ్కి ఈక్వల్ అవుద్దో అప్పుడు అదొక యూస్ఫుల్ రో అన్నట్టు. సో మనం ఇప్పుడు ఫిల్టర్ చేసి చూద్దాం. వేర్ క్లాజ్ ఇచ్చి ఇక్కడ మనం ఎంప్లాయీ డాట్
డిపార్ట్మెంట్ అని ఇద్దాం. ఎంప్లాయీ టేబుల్లో దాని పేరు ఏముంది, డిపార్ట్మెంట్ అని ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ అని లేదు. సో ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ అని ఇద్దాం. కానీ ప్రతిసారి ఎంప్లాయీ అని ఇలా లాంగ్గా ఇచ్చే బదులు ఎంప్లాయీ టేబుల్కి ఒక అలియాస్ నేమ్ ఇద్దాం. అలియాస్ నేమ్ ఒక ఈ అనుకుందాం, నార్మల్గా డిపార్ట్మెంట్స్కి డి అనుకుందాం అలియాస్ నేమ్. సో ఈ డాట్ అని ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు ఎంప్లాయీ డాట్ అని ఇచ్చే బదులు ఈ డాట్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బేస్ టేబుల్ని తీసుకుంటున్నాం. ఏది, ఎంప్లాయీ టేబుల్కి డిపార్ట్మెంట్ టేబుల్కి ఒక క్రాస్ జాయిన్ అనేది మనకి బేస్ టేబుల్ లాగా అనుకుంటున్నాం. ఆ బేస్ టేబుల్లో ఎక్కడైతే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ వాల్యూ అనేది, ఇక్కడ మనం డిపార్ట్మెంట్ నేమ్ అని ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ నేమ్ అని ఇద్దాం. ఇక్కడ కాలం నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ అని ఇస్తే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలంతో మ్యాచ్ అవుతుందో ఆ రోజు మాత్రమే మనకి రిజల్ట్ టేబుల్లో ఉండేటట్టు ఒక టేబుల్ వస్తుంది మనకి. ఇక్కడ మనం రన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం రన్ చేసి చూసుకోవచ్చు. మనకి ఒక్కో ఎంప్లాయీ నేమ్ ఒక్కోసారి వచ్చింది. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్కి మ్యాచ్ అయిన రో మాత్రమే మనకి ఉతలా కనిపిస్తుంది డిపార్ట్మెంట్ టేబుల్లో. ఓకే, అండ్ ఇక్కడ ఓన్లీ మనకి ఫుల్ నేమ్ అండ్ దాంతోపాటు ఓన్లీ ఆ డిపార్ట్మెంట్ బిల్డింగ్ నెంబర్ అనేది మనకు కావాలనుకుంటే అట్లా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఎవ్రీథింగ్ అనేది తీసేసి ఫుల్ నేమ్ అని పెట్టచ్చు. అండ్ ఫుల్ నేమ్ అనేది మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో లేదు కాబట్టి ఇక్కడ ఈ డాట్ అని ఇచ్చే అవసరం లేదు, డైరెక్ట్ ఫుల్ నేమ్ అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ అని పెట్టచ్చు, డిపార్ట్మెంట్ కూడా చూడాలనుకుంటే. అండ్ బిల్డింగ్, ఏ బిల్డింగ్లో ఉంటున్నాడు ఒక్కో వ్యక్తి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. రన్ చేసి చూస్తే మనకి ఆ ఎంప్లాయీ నేమ్ వచ్చింది, డిపార్ట్మెంట్ వచ్చింది, బిల్డింగ్ నెంబర్ కూడా వచ్చింది. ఇలా మనం ఏ ఎంప్లాయీ ఏ బిల్డింగ్కి సంబంధించిన వాడు అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మనం 2 టేబుల్స్ని జాయిన్ చేసి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని రాబట్టినాం. ఇక్కడ మనకి క్రాస్ జాయిన్ అనేది ఎంత యూస్ఫుల్ అనేది ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రిజల్ట్ టేబుల్లో ఎన్ని రోస్ వస్తాయనేది గెస్ చేసి కమెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.